గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచిన మాట వాస్తవము. కాంగ్రెస్ కూడా కొన్ని సందర్భాల్లో గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రత్యేకంగా మా అభ్యర్థికి మా కానీ ఓట్లు అధికంగా కాంగ్రెస్ ని రాలేదనే గెలిపించడంలో విషయం బీజేపీ కూడా తమ మేము ప్రయత్నం మా తాము మా చేసింది ప్రయత్నం అని మేము బీఆర్ఎస్. చేసాము. ప్రజలు తీర్పిచ్చినారు. వాళ్ళలాగా నో మాట్లాడారు. నేను అడిగేదే అది కాదు వెంకటరెడ్డి గారు. కాంగ్రెస్ ని గెలిపించడంలో కాంగ్రెస్ ని గెలిపించడానికి బీజేపీ కూడా తమ వంతు సహాయం చేసింది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ వాళ్ళని గెలిపించడానికి మేము ప్రయత్నం చేసినామని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ని గెలిపించడానికి కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిండ్రు, అక్కడ బండి సంజయ్ గారు చేసి ఇక్కడ చేసిండ్రు, రకరకాల వ్యాఖ్యానాలు. వాళ్ళని వీళ్ళని గెలిపించడానికే కానీ పాపం మీరు గెలవడానికి మాత్రం ఏ ప్రయత్నాలు చేయలేదు. ఎవరు ఇప్పుడు ప్రజలు ఒక్కటి మేడం, ఇప్పుడు 44 సీట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత వెంబడే 5 మాసాలకు వచ్చినటువంటి లోకసభ ఎన్నికల లోపల కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను ఎవరు కొట్టగలుగుతారు? అప్పటికి ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్టు సిటీలో గెలిచినప్పటికీ కూడా ఒక ఓటమి అనేటువంటిది వాళ్ళకు ఊహించని ఓటమి అనేటువంటిది వాళ్ళకి రావడం జరిగింది. అప్పుడు ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ను ఎవరు ఎదిరించగలుగుతారు, ఎవరు ఓడించగలుగుతారు అనుకున్నప్పుడు మాకు గెలిపించిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఎవరు కొట్టగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు, ఓడించగలుగుతారు అనుకున్నప్పుడు ప్రజలు తీర్పది. దానికి ఆ పార్టీకి ఇక్కడ షిఫ్ట్ అయినాయి, ఈ పార్టీకి అక్కడ షిఫ్ట్ అయినాయి, బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ పోయినాయి, కాంగ్రెస్. వెంకటరెడ్డి గారు ఒకసారి బీహార్ కూడా వెళ్దాం. ఒకసారి బీహార్కి వెళ్దాం. బీహార్ లో ఎన్డీఏ దూసుకు వెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటినటువంటి పరిస్థితి మనం కనబడుతోంది. ఎన్డీఏ 159 స్థానాల్లో, అలాగే మహాగఠబంధన్ 80 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. అయితే మోడీ నితీష్ ద్వయానికి బీహారీలు పట్టం కట్టబోతున్నారు. ఇప్పటికీ ట్రెండ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే డబుల్ ఇంజన్ సర్కార్కే ఓటర్లు మొగ్గు చూపినట్టుగా మనకు కనబడుతూ ఉంది. సో మరి బీహార్లో మిమ్మల్ని గెలిపించినటువంటి మంత్రం ఏదేని అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి మేడం, బీహార్లో మోదీ ప్లస్ నితీష్ కుమార్ యొక్క పాలన, సమర్థవంతమైన పాలన, అభివృద్ధి కోణంలో జరుగుతున్నటువంటి దాన్ని ప్రజలు మరొకసారి ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. చాలా గొప్ప విషయం. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టుగానే మాకు మెజారిటీ రావడం జరుగుతున్నటువంటిది. రెండవది, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో, అంటే ఓట్ చోరీ, గద్దె చోడు అనేటువంటి పద్ధతి లోపల ప్రజలు పూర్తిగా తిరస్కరించినారు. ఆయన బీహార్ కేంద్రంగా 65 లక్షల ఓటర్లను తొలగించినారు రకరకాలుగా అని చెప్పి ఆయన ప్రియాంక గాంధీ గారు మోటార్ సైకిల్ మీద తిరిగితే కూడా ప్రజలు వ్యతిరేకించినారు. అక్కడ కూడా మీరు గమనించాలి, కాంగ్రెస్కి అక్కడ పుట్టగతులు లేవు. తేజస్వి యాదవ్ పార్టీకి ఓట్లు వస్తున్నాయి, ఆర్జేడీకి సీట్లు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ వెనుకబడిపోయింది. అది వాళ్ళు గుర్తించుకుంటే బాగుంటుంది. మా దాంట్లో లేదు. కాంగ్రెస్, మా బీజేపీ, నితీష్ కుమార్ గారు సమానంగా 1-2 ఓట్ల సీట్ల తేడాతో మేము గెలవడం అనేటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి, ట్రెండ్స్ అట్లా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ పెద్ద ప్రచారం, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినారు అని విష ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి చెంపపెట్టుగా ఇవాళ ఫలితాలు కనపడుతున్నాయి. లోకసభ ఎన్నికల తర్వాత అది ఢిల్లీ కానివ్వండి, హర్యానా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇప్పుడు బీహార్ కానివ్వండి, ఎన్డీఏ మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ అనేటువంటిది దూసుకుపోతున్నటువంటి ప్రజల మద్దతు అనేటువంటిది. కానీ దూసుకుపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బీహార్లో ఉచితాలు ప్రవేశపెట్టింది ఎన్డీఏ. అంటే బీజేపీ ముందు నుంచి కూడా దేశవ్యాప్తంగా అసలు ఉచితాలకు కంప్లీట్ వ్యతిరేకం అని చెప్తారు. కానీ బీహార్కి వచ్చేసరికి మాత్రం మహిళలకు 2 కోట్ల మంది మహిళలకు 10,000 అంటారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు పెంచడం ఇవన్నీ కూడా మరి కొత్తగా కనిపిస్తూ ఉన్నటువంటి ఎన్డీఏను చూస్తున్నాం మనం. రోజా మేడం, ఇప్పుడు ఉచితాలు ఒక పరిమితమైన ఉచితాలు, వీలైన ఆర్థిక పరిస్థితులకు లోబడి ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఉచితాలను ఇస్తే తప్పు లేదు. ఎందుకంటే దానికోసం అప్పులు చేసి అప్పుల పాలైపోయి ఎన్నికల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం ఉచితాలు ప్రకటించేటువంటి ఆనవాయితీ భారతీయ జనతా పార్టీకి లేదు. మేము ప్రకటించిన మాట వాస్తవం, ఢిల్లీలో ప్రకటించిన మాట వాస్తవం, హర్యానాలో ఇచ్చిన మాట వాస్తవము. అవి రేపు వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో కూడా ప్రకటిస్తారు. విత్ ఇన్ ద బడ్జెట్ లో వీలైతుందా కాదా? ఆయన ఏం చేసినాడు, తేజస్వి యాదవ్ గారు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, మహిళలకు 30,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కానీ లేదు కదా, హర్యానాలో కూడా అట్లాగే చేసినారు కదా కాంగ్రెస్ కూటమి. అట్లా కాదు, కుదరదు. ఏది వీలైతుందో ఇస్తామో అది ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితుల. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ భారతదేశం మోదీ యొక్క పాలన వైపు చూస్తున్నది, మద్దతు ఇస్తున్నది, ముందుకు తీసుకుపోతుంది అనే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి ఎన్నికలను మనం ఆస్వాదించడము, ఆహ్వానించడము, కాంగ్రెస్కు రావాల్సినటువంటి మర్యాద పద్ధతిలో నేర్చుకోవాల్సినటువంటి అంశం అని చెప్తున్నది తప్ప ఇప్పుడు కూడా మేము ఓడిపోతే ఇప్పుడు వాళ్ళ ఆర్జేడీకి వాళ్ళు కూడా సీట్లు బాగా గెలిచి తేజస్వి యాదవ్, మరి అక్కడ ఓటుచోరు లేదా? అక్కడ ఓటుచోరు జరుగుతలేదా? ఏం మాట్లాడతారండి? చేతగాక, పాలన చేతగాక, దేశం యొక్క ఆర్థిక విధానాల మీద కాకుండా సెన్సేషనల్ న్యూస్ పద్ధతి లోపల విదేశాల్లో మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు.
ఇంకేమైనా సీట్లు వచ్చేటట్టు ఉన్నట్టయితే ఆ రాహుల్ గాంధీ గారు తేజస్వి యాదవ్ గారు ఇద్దరు తిరగడం వల్ల ఇంకా కొన్ని సీట్లు నష్టం జరిగి ఉంటుంది ఎవరికి, తేజస్వి యాదవ్ గారికి. కాబట్టి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని వాళ్ళ దేశంలో నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం కిందనే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మేము ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా అధికంగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ బీహార్లో కనపడుతున్నటువంటిది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారుకు అదే కోణం లోపల రేపు ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు అన్నట్టుగా వెస్ట్ బెంగాల్ కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి మా ఎంట్రీలు ఉంటాయి. భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక విజయ సంకేతంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్. సో నాగేందర్ గౌడ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పారు, ఎస్ మేము యుద్ధంలో అనుసరించాల్సినటువంటి అన్ని యుద్ధ తంత్రాలని అనుసరించాము, దానిలో భాగంగానే ఒక అస్త్రం తీసాము, అదే అజారుద్దీన్ అస్త్రం అని చెప్పేసి ఆయన అడ్మిట్ అయ్యారు. సో ఏం చెప్తారు? అయితే నేను ఒక్కటేమంటా అంటే, యుద్ధంను పోల్చుతున్నారు కదా, ఇది రాజులు రాజరికము ఇది కాదు, ప్రజాస్వామ్యం ఇది. సరే, ప్రజాస్వామ్యంలో నేను అంటున్న మాట ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మరి 2 సంవత్సరాలు అయింది, మొత్తం ఫుల్ క్యాబినెట్ను చేసుకోలేకపోయింది రేవంత్ రెడ్డి గారు. మొత్తం క్యాబినెట్ను చేసుకోకుండా ఏదైతే నువ్వు అక్కడ నుంచి కాంటాక్ట్ చేపించి ఓడిపోయిన వ్యక్తిని అజారుద్దీన్ను మళ్ళీ టికెట్ కూడా ఇవ్వడానికి, అంటే మళ్ళీ గెలవడానికి కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ, జాతీయ పార్టీకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి, పైన హైకమాండ్ నుంచి రావాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి లేదా? అంటే ప్రతిపక్షాలు మీరు ఎప్పుడు చెప్తారు, ఎవరికి చెప్తారు, వాళ్ళకే ఇవ్వాలా? మేము చెప్పినట్లు ఏమని అంటలేము, మేము చెప్పినట్లు చేయమని అంటలే. జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏదైనా. ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, ఇంకెక్కడ జాతీయ పార్టీ మేడం, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పోతున్నారు, కేంద్రంలో వాళ్ళ నాయకత్వాన్ని అసలు తెలంగాణలో ఉద్భవించినటువంటి ఒక పార్టీని బీఆర్ఎస్ పార్టీని మీరేమో జాతీయ పార్టీ అని అంటారు. కొన్ని సంవత్సరాలుగా పరిపాలించిన దేశాన్ని పరిపాలించిన పార్టీనేమో ఆ జాతీయ పార్టీ ఎక్కడ అని అంటారు. ఇప్పుడు పుట్టినాము జాతీయ పార్టీగా. డెఫినెట్ గా మేము అన్ని రాష్ట్రాల్లో అంతటా కూడా ప్రజలు కోరుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మా నాయకుడు సరిపోతాడు, దానికి కాదనే లేదు ఒక విషయం. రెండవది నేను ఏమంటున్నా